అతి త్వరలో తెలంగాణలో మన ఈ ఎపిసోడ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వబోతోంది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పోర్షన్ ఏదైనా ఉంది అంటే వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ మీరు ఏ మాత్రం జాగ్రత్తగా ఇవ్వకపోయినా, మీరు డిజర్వ్డ్ క్యాండిడేట్ అయినా కూడా ఒక మంచి కాలేజ్ లో మంచి బ్రాంచ్ లో సీట్ పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. మరి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? ఇదిగో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇది ఒక స్టూడెంట్ తనకి తానుగా తయారు చేసుకున్న వెబ్ ఆప్షన్స్ లిస్ట్. ప్రతి స్టూడెంట్ కూడా కూర్చుని నేను మీకు ఇప్పుడు షేర్ చేయబోయే PDF గానీ లేదా ఎక్సెల్ షీట్ అయితే గనక ఎక్సెల్ షీట్ నుంచి కానీ మీకు మీరుగా మీకు వచ్చిన ర్యాంక్ దగ్గరలో ఏ కాలేజెస్ లో మీకు ఏ బ్రాంచెస్ కావాలి మీరే సెలెక్ట్ చేసుకుని మినిమం టు మినిమం ఒక 50 వెబ్ ఆప్షన్స్ మీరు తయారు చేసి లిస్ట్ పెట్టుకోవాలి. నాట్ లెస్ దాన్ 50 ఆప్షన్స్. దయచేసి భ్రమలో ఉండకండి. నాకు వచ్చిన ర్యాంక్ కి ఏ కాలేజ్ లో ఏ బ్రాంచ్ లో సీట్ వస్తుంది. మీరు ఒక కాలేజ్ లో ఒక బ్రాంచ్ లో సీట్ మీరు ఆప్షన్ లో పెట్టుకోకూడదు. మినిమం టు మినిమం 50 వెబ్ ఆప్షన్స్. అంతకంటే ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ అంతకంటే తక్కువ మాత్రం ప్రిపేర్ చేసుకోవద్దు. సో ఈ ఎక్సెల్ షీట్ ని నేను డ్రాప్ డౌన్ లిస్ట్ పెట్టి అంటే ఫిల్టర్స్ ని పెట్టి తయారు చేశాను కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యాక్సెస్. ఒకవేళ మీకు ఫిల్టర్స్ ఎలా అప్లై చేయాలి తెలియట్లేదు అనుకుంటే కనుక మన వేదాంత తెలుగు యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ ఈ ఫిల్టర్స్ ని ఎలా అప్లై చేయాలి అనేది మీకు వీడియో చేసి ఉంచాను. మీరు అది చూసుకోవచ్చు. లేదు ఈ ఎక్సెల్ షీట్ కాకపోతే మీరు PDF ద్వారా లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ PDF అన్నమాట. ఇందులో నుంచి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. సో ఈ PDF మీకు కావాలంటే మీకు తెలుసు కదా, కమెంట్ సెక్షన్ లో PDF అని టైప్ చేయండి చాలు. ఈ PDF మీ DM లోకి వచ్చేస్తుంది.